వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సొంత నియోజకవర్గంలో తనను పర్యటించకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపాటు. కుప్పం పర్యటన గురించి నెల రోజుల క్రితమే డీజీపీకి లేఖ ఇచ్చామని వెల్లడి. తనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలే శిరోధార్యమన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని వ్యాఖ్య. వైసీపీలో కలకలం సృష్టిస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు. ఏడాదిలోపు ఎన్నికలు వస్తే తామంతా ఇంటికి వెళ్లడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు. ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలను ఖండించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వర్షాలు పడితే రోడ్లు దెబ్బతినడం సాధారణమేనని కామెంట్. ఇక డీటెయిల్స్ చూస్తే తన సొంత నియోజకవర్గంలో తనను పర్యటించకుండా ర్యాలీ నిర్వహించకుండా సభ పెట్టకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తన కుప్పం పర్యటన గురించి నెల రోజుల క్రితమే డీజీపీకి లేఖ ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో జగన్ పని అయిపోయిందని, టీడీపీ సభలకు ప్రజలు పోటెత్తుతున్నారని, అందుకే భయపడి చీకటి జీవో తీసుకొచ్చారని అన్నారు. నిన్న జగన్ సభకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చి వాటి బస్సులో జనాలను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. పెన్షన్ కట్ చేస్తామని బెదిరించి మహిళలను బలవంతంగా తరలించారని చెప్పారు. తనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలే శిరోధార్యమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ ఏది ఆదేశిస్తే తాను అదే చేస్తానని చెప్పారు. టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఎవరిని కూర్చోబెట్టినా వారిని తాను భుజాలపై ఎత్తుకుని మోస్తానని అన్నారు. పీసీసీ పదవిని తాను త్యాగం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే తాను ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని చెప్పారు. పార్టీలోని అంతర్గత సమస్యల కంటే ప్రజా సమస్యలే తనకు ఎక్కువని అన్నారు. 10 పనులు చేస్తున్నప్పుడు ఒకటో రెండో తప్పులు దొరలడం సహజమేనని చెప్పారు. ఏపీకి వెళతామంటున్న కేసీఆర్ పోలవరం ప్రాజెక్టుపై తన స్టాండ్ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ పై కేసీఆర్ ఎటువైపు ఉంటారని ప్రశ్నించారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో కేసీఆర్ ఏ రాష్ట్రానికి అనుకూలంగా ఉంటారని అడిగారు. మధ్యలో చీలికలు ఉన్నాయి, పేలికలు ఉన్నాయి, లేకపోతే ఒకరంటే ఒకరికి సరిపోతలేదు అని 2003-4 సందర్భంలో ఏ విధమైన అపోహలు సృష్టించినరో ఈ రోజు కూడా 2023లో అదే రకమైన పరిస్థితులు ఉన్నాయి. చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఆనాటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు పెద్దలు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ఆ రోజుకు ఈ రోజుకు ఎలాంటి తేడా లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు రోడ్డు మీద నిలబడి పేదల కోసం కొట్లాడిన పార్టీ కాంగ్రెస్. ఈనాడు కూడా పేదల కోసం రోడ్డు మీద నిలబడి కట్టెబట్టుకొని కొట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో మనకు అవకాశం వచ్చింది. ఆనాడు చాలామందికి రాజశేఖర రెడ్డి గారు అవకాశాలు కల్పించారు, కాంగ్రెస్ పార్టీ అవకాశాలు కల్పించింది. ఎంతోమంది ఆ క్రైసిస్లో నాయకులుగా ఎమర్జ్ అయినరు. ఈరోజు కూడా అలాంటి క్రైసిస్ సృష్టించరు. లీడర్స్ అనేవారు క్రైసిస్లో నుంచి ఎమర్జ్ అవుతారు. క్రైసిస్లో నిలబడి కొట్లాడినోడే నాయకుడిగా ఎదుగుతాడు, నాయకుడిగా నిలబడతాడు. మనమందరం కష్టపడితే చంద్రశేఖరరావు ఒక లెక్క కాదు, ఒక పత్రం కాదు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. బండి లేదు, గుండు లేదు. 8 ఏళ్లలో ఎక్కడున్నారో వాళ్ళు మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. బండ్లతోని గుండ్లతోని అయ్యేది లేదు. ఎంతసేపు నా గుడి పేరు మీదనో లేకపోతే మతాల పేరు మీదనో పంచాయతీలు పెట్టి నెగ్గాలనే ప్రయత్నం చేస్తుండ్రు తప్ప వాళ్ళు కూడా ఎలాంటి పేద ప్రజలకు ఉపయోగపడే ప్రణాళికలు లేవు. అందుకే అభయహస్తం తీసుకొని ముందుకెళ్దాం. సోనియమ్మ ఆశీర్వాదంతో మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్దాం. మనమందరం కలిసి కష్టపడదాం. చిన్న చిన్న విషయాలు ఏమైనా మనకు అపోహలు కానీ అవగాహన లోపం ఉంటే సర్దిద్దుకుందాం. బేషరతుగా నాయకులుగా మేమందరం మీతో కలిసి, నేను సిఎల్పి గారు నిరంతరం మీతో ప్రత్యక్షంగా చర్చలు చేస్తూ మీరిచ్చే సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇవాళ ప్రజలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. ఇంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం బాధ్యతాయుతంగా ముందుకెళ్దామని తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ధరణి పోర్టల్ విషయంలో కానీ భవిష్యత్ కార్యాచరణ విషయంలో కానీ మీడియాను ఏ రకంగా మనము
భవిష్యత్తులో వినియోగించుకోవాలి. వాటి మీద నిపుణులందరూ కూడా వచ్చి మనకు సూచనలు చేస్తారు. దయచేసి ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా నా సూచన చివరి వరకు. ఇటీవల మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. ఇక తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్రంలోని ముందస్తుగానే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఏడాదిలోపు ఎన్నికలు వస్తే తామంతా ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. సైదాపురం మండలంలోని సచివాలయాల నిర్మాణాలు సరిగా జరగడం లేదని మండిపడ్డారు. ఆనం కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత డబ్బులు పెట్టి సచివాలయాలు కడితే బిల్లులు రావని కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారని అన్నారు. అలాగే టీవీలో కొన్ని స్టోరీస్ కూడా ప్లే అవుతూ ఉన్నాయి. వీటికి మీకు ఏమైనా మీ నోటీస్లో ఉందా అంటే నేను ఆ స్క్రోల్స్ చూడలేదు, ఆ యొక్క స్టోరీస్ని కూడా నేను గమనించలేదని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు మీరు అందరినీ కలిసిన తర్వాత మా మంత్రి గారు మరి ఆయన ఏదో బాధను వ్యక్తం చేశారని, మరి ఒకరిద్దరు తోటి సహచరులు దీని పట్ల వాళ్ళు కొంత చెప్పినారని మాటలేదో, ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా దాని గురించి వాళ్ళ మాటల గురించి వివరణ ఇవ్వడం కానీ లేదు, సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కానీ వచ్చేటువంటి కథనాల మీద నేను ఇప్పుడు రియాక్ట్ అవ్వడం కూడా అంత సరైనటువంటి సందర్భం కాదు. ఈరోజు కూడా నేను సైదాపురం మండలంలో సామాజిక పెన్షన్లని డిస్ట్రిబ్యూట్ చేసే సమయంలో అప్పుడు కూడా చెప్పాను, దాదాపుగా 107 సచివాలయాలు ఉన్న నియోజకవర్గంలో కొన్ని సచివాలయాల్లో పనులు వేగవంతంగా పూర్తయినాయి, ఇంకా కొన్ని జరగాల్సినవి ఉన్నాయి, మొదలుపెట్టి నిలిచిపోతున్నాయి కొన్ని. నేను ఇంజనీర్లని అలాగే ఆ నిర్మాణాలు చేసేటువంటి వ్యక్తులందరినీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకోండి, మీరు చేయకపోతే మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. మీడియాలో కూడా ఎన్నో కథనాలు వచ్చాయి మనకి, ఆ కథనాలన్నింటిలో కూడా చాలా వరకు మరి ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావన చేస్తున్నారు. కాబట్టి మీరందరూ త్వరితగతిన ఈ పనులన్నీ కానీ చేస్తే బాగుంటుంది. మళ్ళీ మీరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మళ్ళీ మీరే అంటారు నన్ను. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా పనులు పూర్తి చేయండి అనే కోణంలోనే నేను చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఆనం రామనారాయణ రెడ్డి చేస్తున్న విమర్శలను రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఖండించారు. ఆనం నారాయణ రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ఓట్ల కోసం పెన్షన్లు ఇవ్వడం లేదని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే పెన్షన్లు పెంచిస్తున్నామన్నారు. వర్షాలు పడితే రోడ్లు దెబ్బతినడం సాధారణమేనని, మరమ్మతుల కోసం నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఆ వ్యాఖ్యలు దురదృష్టకరం. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే, ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చేటప్పుడు పెన్షన్లు పెంచినందువల్లనే మనకు ఓట్లు పడతాయనేటువంటి మాట మాట్లాడడం సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఓట్ల కోసం పెన్షన్లు ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు బట్టి దృష్టి పెట్టాం. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తుంది ప్రభుత్వం. ఈరోజు కేవలం ఓట్ల కోసమో, రాజకీయం కోసమో, లేదా ప్రజల ప్రాపకం కోసమో ఈరోజు పెంచడం కానీ, లేదా ఎక్కువగా పెన్షన్లు ఇవ్వడం కానీ లేదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి అర్హత కలిగినటువంటి వాళ్ళకి సమగ్రంగా, సంపూర్ణంగా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. అందులో భాగంగా ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలకు సంబంధించి ఈ ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరిస్తుంది, జవాబుదారీతనంగా నడుచుకుంటుంది. కాబట్టి ఇది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ఆ నేపథ్యంలో మరొక అంశం, రోడ్డు మీద గుంతలు ఉన్నాయని, రోడ్ల మీద గుంతలకు సంబంధించి ఏ ప్రభుత్వం అయినా సరే వాటికి సంబంధించినటువంటి మరమ్మతులు చేపడుతుంది. ఒక్కసారి లెక్క చూడండి, చంద్రబాబు నాయుడు హయాంలో పాపం రోడ్డు రిపేర్లు అవసరం ఉండదు, వర్షాలు ఉండవు, నీళ్లు పడవు, నీళ్లు నిలవు. కాబట్టి రోడ్డు రిపేర్లకు సంబంధించి ఆ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది అనేటువంటిది ఒకసారి పరిశీలించాలి. రోడ్ల నిర్మాణం అవసరమే, దానికి సంబంధించి అవసరానికి సంబంధించి ఈ మధ్య 2,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆర్ఎన్బి రోడ్లకు సంబంధించినటువంటి మరమ్మతులు చేశాం. మరలా ఇంకొక 1,500 కోట్ల రూపాయలు రోడ్లకు సంబంధించి ఆర్ఎన్బి రోడ్లకు ఇస్తున్నాం. ఒక 1,100 కోట్ల రూపాయలు దాదాపుగా పంచాయతీరాజ్ రోడ్లకు నిధులు మంజూరు చేశాం. ఈ పనులన్నీ జరుగుతాయి. జరిగే లోపలనే మనం ఏదో వర్షాలు వచ్చినప్పుడు కాస్త గుంటలు ఎక్కువైనప్పుడే మనం దాని గురించి విమర్శించడం అనేటువంటిది, దాని గురించి మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుంది.
ఆ ఏటీఎం నోట్ల వర్షం కురిపిస్తోంది. కేవలం 500 రూపాయలు డ్రా చేసేందుకు పోతే ఆ ఏటీఎం ఏకంగా 2500 ఇస్తోంది. ఏటీఎం కార్డులు పట్టుకుని ఎగబడ్డారు. హైదరాబాద్ గచ్చిబౌలి చౌరస్తాలో ఉన్న హెచ్డిఎఫ్సి ఏటీఎం లో ఈ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి 500 రూపాయలు డ్రా చేసేందుకు ప్రయత్నించగా ఒకేసారి 2500 వచ్చాయి. దీంతో ఆ వ్యక్తి తన స్నేహితులకు ఈ విషయం చెప్పడంతో వాళ్ళు కూడా డబ్బులు డ్రా చేసుకున్నారు. ఇలా ఈ నోట ఆ నోట స్థానికులకు పాకింగ్. ఇంకేముంది, జనాలందరూ ఏటీఎం కార్డులు పట్టుకుని ఏటీఎం సెంటర్ వద్దకు చేరుకున్నారు. డబ్బులు డ్రా చేసేందుకు ఎగబడ్డారు. अपन निकालने से पहले कितने निकालेगी, कितने निकल देगी वो? क्या बात बोले, वो बुढ़ेगा तो हाँ कार्ड छोड़ के चले आ रहे थे, कार्ड छोड़ के चले जाए अपना भाई थे, उन्होंने क्या करे भाई से कितने निकालने आए थे कि मैं बाहर डरा था इन्होंने अंदर कितने की निकल के बोले थे उन्होंने बोले अरे बड़े में ऐसा बोल रहे हैं, फिर कार्ड छोड़ के उन्होंने चले गए तो मैं बुला के दिया, इन्होंने बुलाए तो मैं कार्ड देने लगा, आप फिर कार्ड लेके गए वहाँ के काउंट करो 5 बोल तो 2500 है 2500 హైదరాబాద్ నగరంలోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. విజయవాడ జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయినట్లు సమాచారం. ఈ ప్రమాదం నేపథ్యంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈ ట్యాంకర్ గుజరాత్ నుంచి చెన్నైకు వెళ్తున్నట్లు గుర్తించారు. అక్కడ పోయిండు వాడేమో చేయగలరు ఆయన పోతుంది ఏరియా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు వెంటనే మెస్ సౌకర్యం కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. ఓయూలోని రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేశారు. విద్యార్థుల ఆందోళనతో రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ అయింది. గత 2 నెలలుగా తమకు మెస్ వసతి కల్పించడం లేదని E2 హాస్టల్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వీసీ వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. స్టూడెంట్స్ మీ E2 హాస్టల్ ఓపెన్ చేస్తామని చెప్పారు. అందులో నాన్ బార్డర్స్ ఉన్నారు, బార్డర్స్ ఉన్నారు, అందరినీ కలిసి మిక్స్ చేసి అడ్జస్ట్ అయినాము. ఫుడ్ పెట్టట్లేదు. సర్వే హాస్టల్ అని చెప్పి 1.5 కిలోమీటర్ ఉంటుంది. డైలీ అక్కడ తిన్నాం 15 days. తర్వాత ఈవెన్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ఈవెన్ ఓపెన్ చేశారు కానీ అక్కడ పెట్టట్లేదు. మాకు లేట్ అవుతుంది, 10 అవుతుంది మార్నింగ్ ఏమో. ఇప్పుడేమో అసలు పెట్టమని చెప్పారు. బీసీని అడిగితేనేమో యాక్షన్ తీసుకుంటలేరు. ఏపీలో ప్రభుత్వం వ్యతిరేకత ఓటు చీలకుండా ఉండాలంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని జనసేన రాష్ట్ర కార్యదర్శి ముక్రం చాన్, కడప ఇన్ఛార్జి సుంకర శ్రీనివాసులు స్పష్టం చేశారు. కడపలో శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించనున్న యువశక్తి కార్యక్రమం పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపైనే ప్రధానంగా ఉందన్నారు. అందువల్ల యువశక్తి కార్యక్రమాన్ని జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడతామన్నారు. నూతన సంవత్సరంలో మా అధినాయకుడు
మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ బలోపేతంలో భాగంగా అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పాలన, అరాచకమైనటువంటి పాలనని అంతమొందించేటువంటి దిశలో భాగంగా కార్యక్రమాలలో భాగంగా ఇవాళ ఎవరైతే రాజకీయాన్ని మార్చగలరో, ఎవరైతే రాష్ట్ర భవిష్యత్తుని మార్చే శక్తి ఉందో అటువంటి యువశక్తి, అటువంటి యువతని అన్ని పార్టీలలో ఉన్న యువత అందరూ కూడా గత 2019లో రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఒకే పార్టీకి ఓటు వేయడం జరిగింది, ఒక్కసారి అన్న మాట నమ్మి. అటువంటి యువతని జాగరూకత చేసి వాళ్ళకి వాళ్ళ చైతన్యాన్ని నింపి వాళ్ళలో దిశానిర్దేశాన్ని కలిగించి వాళ్ళ శక్తినంతా ఏకీకృతం చేసే విధంగా యువశక్తి అనే ప్రోగ్రాం ద్వారా ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఎక్కడైతే మా పార్టీ బలంగా ఉందో, ఎక్కడైతే యువత మొన్న మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ప్రోగ్రాంలో కూడా వేలాదిగా వచ్చి ఆయనకి తమ సంఘీభావాన్ని తెలిపి మీరొక్కరే మా నాయకుడు, మీ నాయకత్వంలోనే ఈ రాష్ట్రం బాగుంటుంది, మా ఉత్తరాంధ్రకు కూడా మేలు జరుగుతుందని నమ్మి ఆయన వెంట అందరూ కూడా వేలాదిగా వచ్చారు. అటువంటి యువతకు అలాగే ఈస్టు వెస్టు మొత్తం ఆంధ్రప్రదేశ్లోని యువతంతా కూడా ఈ యువశక్తి ప్రోగ్రాంలో రణస్థలంలో ముఖ్యంగా యువతకి మార్గదర్శకుడు, యువతకి ఒక స్ఫూర్తి ప్రదాత అయినటువంటి చిత్తూరు జిల్లా సోమల మండలం నజంపేటలోని రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట కార్యక్రమం కొనసాగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మంత్రి మాట్లాడుతూ సాగునీటి, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చెరువులకు నీరు నింపుకునేలా మనకు ముఖ్యమంత్రి ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మిస్తున్నారని అన్నారు. ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఆదుకునే విధంగా ఏది కూడా చూడకుండా కులం కానీ, మతం కానీ, లేదా రాజకీయాలు కానీ, లేదా రాజకీయ పార్టీలు కానీ, లేదా మా పార్టీకి ఓట్లు వేసారా లేదా అని కానీ ఏది కూడా ఆలోచించకుండా కేవలం పేదరికాన్ని ఒక కొలబద్దగా తీసుకొని పేదలందరికీ కూడా, అర్హులైన వారికి అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి వారు కంకణం కట్టుకొని ఏదైతే ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారో ఆ హామీల్లో భాగంగానే మీ ప్రతి ఇంటికి కూడా మీకు గతకు ముందే మన నాయకులందరూ కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మీ ఇళ్ళకంతా కూడా వచ్చారు. ఆ రోజు మీకంతా కూడా మనకు ఎంత మనం కుటుంబానికి ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందని చెప్పి మీకు ప్రత్యేకంగా పాంప్లెట్లు కూడా ఇచ్చారు. మీరందరూ కూడా గమనించాలా. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా కరోనా టైంలో 2 సంవత్సరాలు మనకి ఏ ఆదాయం రాలేదు, ఖర్చు ఏమో తగ్గలేదు. మనం కరోనా సమయంలో కూడా పెన్షన్లు కానీ లేకపోతే అన్ని సంక్షేమ పథకాలు కూడా మీ ఇండ్లకే, మీ అకౌంట్లకే వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారనేది మీరందరూ కూడా భావించాలా. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ కానీ, ప్రతి పౌరుడు కానీ అందరూ కూడా అన్ని రకాల మీ కుటుంబం ఆర్థికంగా ముందుకు పోవాలని చెప్పి ఏ ఆలోచన అయితే ఆయన చేస్తూ ఉన్నాడో ఆ ఆలోచనలన్నీ అమలు చేస్తాడు. తప్పకుండా మనం అందరూ కూడా ఆర్థికంగా ముందుకే కాకుండా ఇరు మీడియంలో మన పిల్లలకు చదువు చెప్పడం కానీ, అదేవిధంగా హాస్పిటల్లో అధునాతన సౌకర్యాలన్నీ కూడా కల్పించి హాస్పిటల్స్ అన్నీ కూడా ఆధునీకరించి మనకు అన్ని రకాల వైద్య సేవలన్నీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఇవ్వడం కానీ, దాదాపు 2200 పైచీలకు జబ్బులకు ఈరోజు ఉచితంగా మనం ట్రీట్మెంట్ తీసుకునేదానికి, చికిత్స చేసుకునేదానికి అవకాశం ఉంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నుంచి స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనగా ప్రభుత్వ చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఎనర్జీ పార్లమెంట్ కమిటీ చైర్మన్ జగదాంబికాపాల్, కమిటీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంలో కొందరు రాజకీయ నాయకులు రాజకీయ క్షేత్రంగా మార్చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. తిరుమలను రాజకీయ నాయకులు రాజకీయ విమర్శ
విమర్శలకు వేదికగా మారుస్తున్నారన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినంకు వచ్చిన కొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు చేయకూడదని టీటీడీలో నిబంధనలు ఉన్నాయన్నారు. తిరుమలలో రాజకీయ విమర్శలు చేసిన వారు ఎవరైనా సరే వారిపై అపరాధం వేసి నిధులు హుండీలో వేయాలని ఆయన అన్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, కానీ కొందరు రాజకీయ నాయకులకి ఇది ఒక రాజకీయ క్షేత్రంగా మారిపోయింది. ఆనంద నిలయం దగ్గరికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుల్ని, అధికారంలో ఉన్న పార్టీని కొందరు తిడుతూ, ప్రతిపక్ష పార్టీని కొందరు తిడుతూ ఇది ఒక రాజకీయ వేదికగా తిరుమలని మారుస్తున్నారు. గతంలో కూడా మేము చెప్పడం జరిగింది, ఇక్కడ రాజకీయ విమర్శలకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉందని చెప్పి. కానీ టీటీడీ అధికారులు కూడా ఎందుకు మౌనంగా ఉన్నారో మాకైతే అర్థం కావట్లేదు. నేను గత 2-3 రోజులుగా గమనిస్తుంటే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని కూడా శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి కొందరు రాజకీయ నాయకులు ఇక్కడ రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను వారిని ప్రశ్నిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి రాజకీయ ప్రసంగాలు చేయకూడదని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంలో నిబంధనలు ఉన్నప్పటికీ దాన్ని ఉల్లంఘించి రాజకీయ ప్రసంగాలు చేస్తున్నట్టు ఎవరినైనా సరే వారి మీద అపరాధం వేసి ఆ ముడుపుల్ని స్వామివారి హుండీలు వేసే దిశగా టీటీడీ అధికారులు ప్రయత్నం చేయాలి. లేకపోతే ఖచ్చితంగా రాబో రోజుల్లో రాజకీయ విమర్శలు చేసి కొండ దిగుతున్నటువంటి రాజకీయ నాయకుల్ని మేము ఖచ్చితంగా కిందనే అడ్డుకుంటామని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. గతంలో నేను 2-3 పర్యాలు చెప్పడం జరిగింది, మారుతారేమో అని చెప్పి. వాళ్ళు ఎటువంటి మార్పు రాలేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో వారి ధోరణి కానీ మార్చుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏందండి, దేవుడి దర్శనానికి వచ్చి దేవుని దర్శనం చేసుకుని లోక కళ్యాణం కోసం ప్రార్థించాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని ప్రార్థించాలి. బయట వచ్చిన తర్వాత రాజకీయ ప్రసంగాలు, అసలు కేవలం రాజకీయ ప్రసంగాలు చేయడం కోసమే కొందరు తిరుమలకు దర్శనానికి వస్తున్నారని చెప్పి శ్రీవారి భక్తులు నాకు ఫిర్యాదు చేస్తున్నారు. టీటీడీ అధికారులు దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మార్పు తీసుకురాకపోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మేము తిరుమలలో ఎటువంటి ఆందోళన చేయము. తిరుమల దిగిన తర్వాత వారిని ఖచ్చితంగా తీవ్రంగా అడ్డుకుంటామని చెప్పి మేము ఎవరెవరు రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారో వారందరినీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. సరే, ఎవరినైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న నియమ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా సరే, అందుకని నేను చెప్పి అపరాధం వేయండి. ఇప్పుడు ఈ గత 2-3 రోజులు ఎవరెవరు ప్రసంగించారో వారి మీద అపరాధం వేసి వారి దగ్గర అపరాధం వసూలు చేసి శ్రీవారి హుండీలో సమర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ విధంగా అధికారులు దృష్టి పెట్టకపోతే మీరు అడ్డుకట్ట వేసేదానికి మార్గమే లేదు. ఈ 2-3 రోజుల్లో మరీ విపరీతంగా కొందరు కేవలం రాజకీయ ప్రసంగాలు చేయడానికే మంది మార్పులను ఇక్కడ వచ్చి ఆలయం బయట వచ్చిన తర్వాత ఏందండి ఆ తిట్లేంది, ఆ శాపనార్థాలు ఏంది? మంచిది కాదు. భగవంతుడు దర్శనానికి వచ్చినప్పుడు లోక కళ్యాణం కోసం లోకా సమస్తాం సుఖనో భవంతు అని చెప్పి మన వేదాలు చెప్తున్నాయి. దాన్ని చెప్పాలే తప్ప నువ్వు వాడు చెడిపోవాలి, వీడి చెడిపోవాలని చెప్పి చెప్పించడం ఎంతవరకు సమంజసం? కాబట్టి వాళ్ళ ధోరణి మారదని నేను అనుకుంటున్నా. కిందనే మేము గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్తామని చెప్పి కూడా నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. మాకు కూడా బాధగా ఉంది. తిరుమల లాంటి క్షేత్రంలో ఇలాంటి మాటలు మాట్లాడాలంటే మాకు బాధగా ఉంది. కానీ తప్పని పరిస్థితుల్లో, ఎందుకంటే అదుపు తప్పిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ధర్మ పరిరక్షణ కోసం ఎవరో ఒక నడుం బిగించాలి. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో మేము కూడా ఈరోజు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. వారి ధోరణి మార్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. టీటీడీ అధికారులు కూడా దయచేసి అధికార పార్టీ అయినా సరే, ప్రతిపక్ష పార్టీ ఎవరైనా సరే రాజకీయ ప్రసంగాలు చేసి వారిని అరికట్టే విధంగా నియమ నిబంధనల్ని అమలులో పెట్టాలని చెప్పి మీ ద్వారానే కోరుకుంటున్నా. గోవిందా నారాయణ కట్టింది వాడుకునే దానికి అవన్నీ అడగాలి. నేను అడుగుతానులే, చెప్తా కొడతాను. 1600 ఎవరైనా మోటార్ బిల్ వస్తుందంట. నువ్వు కూడా ఈ బిల్లు అన్నీ చెప్పిమా. ఎంత అంట ఇప్పుడు ఎంత వచ్చింది సార్? ఓన్లీ ఎంపీస్ సార్. సార్ పార్లమెంట్ సభ్యులు ఏం సంబంధించి ముస్లిం ముస్లిం పార్లమెంట్ కమిటీ దేనికి సంబంధించి అడిగా Maria,
बृहस्पति भगवान की जय हो, तिरुपति बालाजी की जय हो, भारत माता की जय हो। मंडल जी नहीं बोले हो गया రండి సార్. సార్ తీస్తారు సార్ గిరి ఇంకా రాని సార్ సార్ మీరే ముందు వచ్చేస్తారు సార్. స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి నేను ఈరోజు తిరుమలకి సందర్భంగా ఆయన ఆశీస్సులు కోరుకుంటూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషంతో కొనుక్కోగాలని, అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. కొండ మీద రాజకీయాలు ప్రస్తావించను, కొండ దిగిన తర్వాత అన్ని విషయాల మీద ప్రస్తావించాను. టీటీడీలో పూజలు సర్వసౌభాయమానంగా ప్రజారంజకంగా ప్రజలకు అన్ని విధాల ఒక మోక్ష మార్గం చూపే విధంగా టీటీడీ యాజమాన్యం ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసింది. చూడటానికైతే చాలా గొప్పగా ఉన్నాయి. ప్రతి భక్తుడికి జీవితంలో ఇటువంటి ఒక్కసారో రెండోసారో ఇది దర్శించుకోవటం అనేది చాలా గొప్ప బహుమానంగా భావిస్తున్నారు. మేమైతే ఒకటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మెండుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందజేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సొంత నియోజకవర్గంలో తనను పర్యటించకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపాటు. కుప్పం పర్యటన గురించి నెల రోజుల క్రితమే డీజీపీకి లేఖ ఇచ్చామని వెల్లడి. తనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలే శిరోధార్యమన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని వ్యాఖ్య. వైసీపీలో కలకలం సృష్టిస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు. ఏడాదిలోపు ఎన్నికలు వస్తే తామంతా ఇంటికి వెళ్లడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు. ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలను ఖండించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వర్షాలు పడితే రోడ్లు దెబ్బతినడం సాధారణమేనని కామెంట్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.